రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులకు న్యాయం చేశామని ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ రుణమాఫీపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగింది, ఇంకా ఎంతమందికి కావాల్సి ఉంది, వివరాలు బయటపెట్టాలన్నారు. నిజంగా రుణమాఫీ చేస్తే రైతులు ఎందుకు రోడ్డు మీదకు వస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. ఆ అవసరం కాంగ్రెస్కే ఉందన్నారు. రేవంత్ రెడ్డి ఏబీవీపీ నుండి వచ్చారు కాబట్టి బీజేపీలోకి పోతారని కేటీఆర్ అంటున్నారు. కేసీఆర్ కాంగ్రెస్ నుండి వచ్చారు, ఆయన కాంగ్రెస్లోకి వెళ్తున్నారా అని బండి సంజయ్ ప్రశ్నించారు. అప్పుడు లాక్డౌన్ అప్పుడు ఫోటోగ్రాఫర్ల కెమెరామెన్ల ఇబ్బందులు నేను స్వయంగా చూసినాను. నేను గాంధీ హాస్పిటల్ పోతే ఒక కెమెరామెన్, ఒక ఫోటోగ్రాఫర్, వాళ్ళ కూడా కుటుంబం ఉంది. వాళ్ళ కుటుంబాన్ని పక్కకు పెట్టి వాళ్ళకి తప్పకుండా మనం అక్కడ డెడ్ బాడీస్ కానీ అక్కడ చికిత్స పొందినటువంటి పేషెంట్స్ను మనం ఫోటో తీయాలి, సమాజానికి చూపెట్టే ప్రయత్నం చేయాలి, సమాజానికి జాగ్రత్త చెప్పాలి. నేను నా పేపర్లో నా ఛానల్లో పనిచేస్తున్నటువంటి డ్యూటీ చేస్తున్నా కాబట్టి ఆ డ్యూటీకి సార్థకత నేను చేయాలని చెప్పి ఆలోచనతో ఆ రోజు వాళ్ళు చేస్తున్నటువంటి అన్ని ఇబ్బందులు పడ్డప్పుడు కూడా, ఎందుకంటే ప్రజలందరూ లాక్డౌన్ సందర్భంగా అందరూ ఇంట్లో ఉన్నారు, కుటుంబాలతో ఉన్నారు. కానీ జర్నలిస్ట్ కానీ ముఖ్యంగా ఫోటోగ్రాఫర్లు కానీ కెమెరామెన్లు కానీ పోస్ట్ మార్టం రూమ్ లో కూడా పోయి ఇవాళ ఫోటో తీసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అనేక మంది ఫోటోగ్రాఫర్లు కూడా కెమెరామెన్లు ఆ రోజు ప్రాణాలు అర్పించడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో కనీసం వాళ్ళకు హెల్త్ కార్డులు పనిచేయి, ఉద్యోగ భద్రత లేదు, వాళ్ళ అనేక యాజమాన్యాలను ఫోటోగ్రాఫర్లను చులకన గురిసే పరిస్థితి ఉంది. వాళ్ళ ఇటువంటి పరిస్థితుల్లో పాలకులు వాళ్ళ సమస్యలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ గుడిసెల బతికే పరిస్థితి, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి, పిల్లల ఫీజులు కట్టలేని పరిస్థితి, ఏమైనా ఆరోగ్యకర ఇబ్బందులు వస్తే హాస్పిటల్ కూడా చికిత్స చేసుకోలేని పరిస్థితి, ఇటువంటి ఒక దుర్భరమైన జీవితాలు ఇవాళ ఫోటోగ్రాఫర్స్ ఇవాళ గడుపుతా ఉన్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో పాలకులు కనీసం ఈ రోజన్నా స్పందించి, అంటే ఇవాళ స్పందించి రేపు మర్చిపోకుండా కాకుండా ఈ రోజున స్పందించి వాళ్ళకు ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఒక కానుకగా వాళ్ళ సమస్యలు పరిష్కరించేటువంటి ఒక మంచి ఆలోచనతో పాలకులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. నేను అంతకుముందు చెప్పిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే తప్పకుండా ఫోటోగ్రాఫర్ సంబంధించి ఆ రోజు చెప్పిన నేను మీడియాకు సంబంధించి కూడా చెప్పిన మేము ఇచ్చిన మాట తప్పే వ్యక్తులం కాదు. కానీ దురదృష్టవశాత్తు మేము అధికారం రాలేదు. అధికారంలోకి వచ్చిన వాళ్ళు కనీసం పట్టించుకున్న పాపన పోతలేరు. కాబట్టి ఈ రోజన్నా వాళ్ళ సమస్యలను పట్టించుకొని